ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం, యేసుప్రభు వారిని ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అని అడిగిన సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు అచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పెను. లూకాసు వార్త 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి అంశం. ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప స్తంభం వంటిది. ఈ స్తంభం స్థిరంగా ఉంటేనే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనేటువంటిది కూడా స్థిరంగా ఉంటుంది. ప్రార్థన గొప్ప ఆధిక్యత. మన భారము, చింత, మనోవేదన యావత్తు ప్రార్థన వేళలో ప్రభు పాదాల దగ్గర దించేసుకుంటాం. మనమంతా కూడా మన ప్రేమను, వందనాలని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన పరలోక తండ్రితో ప్రత్యక్ష సంబంధాన్ని కలుగజేస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన పరలోకము, భూలోకంతో ఏకమయ్యేటువంటి సమయం. వింటున్నారా? పరలోకము భూలోకముతో ఏకమయ్యేటువంటి సమయమే ప్రార్థన. దేనిని గూర్చి చింతించకుడు కానీ, ఫిలిప్పీ 4వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 6, 7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులను కావలియుండును అని పౌలు గారు రాశాడు. మొక్కుకొనండి, ఆరాధించండి, అది కూడా ప్రార్థనలో ఒక భాగమే. మనం మన ప్రార్థనా విన్నపాలని కృతజ్ఞతాస్తుతులతో తండ్రికి తెలియజేసినట్లయితే మనలో నివాసం చేస్తున్నటువంటి ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16:33 ప్రకారం ప్రార్థన మనలను ప్రభు ఆదరించే వేళ, బలపరిచేటువంటి, ధైర్యపరిచేటువంటి వేళ, ప్రోత్సహించేటువంటి సమయం చేసేటువంటి వేళ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి జీవితపు సంరక్షణ, బంధుత్వము, శక్తి, ఐక్యత అన్నీ కూడా ప్రార్థన ద్వారానే సాధ్యమవుతాయి. ఆమేన్. ఓకే, మరి ఎలా ప్రార్థించాలి అని చాలామంది అడుగుతుంటుంటారు. అసలు ఎలా ప్రార్థన చేయాలి బ్రదర్ అని అడుగుతుంటుంటారు. సరే, ఈరోజు వర్తమానం చాలా జాగ్రత్తగా వినండి. ప్రభుని యేసుక్రీస్తే ప్రార్థనలో మనకి మంచి మాదిరి. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, బలమైన పరిచర్య జరిగించారు, అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో చేశారు. అంతా ప్రార్థన ద్వారానే. మత్తయి 6:13 కొండ మీద ప్రసంగించినప్పుడు ప్రార్థించే విధానాన్ని తెలియజేశాడు ఆయన. ఇది ప్రభు నేర్పినటువంటి ప్రార్థనని చెప్తూ ఉంటుంటారు, చెప్పబడుతుంది. కొండ మీద ప్రసంగించినప్పుడు ప్రభువారు 23 అంశాల గురించి బోధించారు. అందులో ఉపవాసము, ప్రార్థన వంటివి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. ఆ కాలమందు మరి వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు, మనుషులు చూడాలని చెప్పి ప్రార్థించుట, వేషధారణ ఎక్కువగా ఉండేది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 6:8, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మత్తయి 6:8. ప్రార్థించండి అని ఆజ్ఞాపించడానికి ముందుగా యేసుప్రభువారు తానే చక్కటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ప్రార్థనాశక్తిని నిరూపించి చూపించాడు.
ఉదయాన్ని ఇంకా చీకటిగా ఉండగానే లేచి, మనకి మార్కు 1:35లో ఇక్కడ ఉన్నది. మార్కు సువార్త 1:35. ఉదయం ఇంకా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థించాడని ఉంది అక్కడ ఆయన. అలాగే లూకా 6:12లో సాయంకాలమున అరణ్యానికి వెళ్ళి ప్రార్థించాడు. అంతేకాదు రాత్రంతా కూడా ప్రార్థించాడు లూకా 6:12లో. లూకా 3:21లో చూస్తే బాప్తిస్మం పొంది ప్రార్థించగా ఆకాశం తెరవబడింది. ఆమేన్. లూకా 3:12లో. అలాగే లూకా 9:29లో చూసినట్లయితే రూపాంతర కొండలో ప్రార్థించగా ముఖరూపము మారెను, వస్త్రము ప్రకాశించెను. ఆమేన్. లూకా 9:29లో. అలాగే లూకా 22:43 చూసినట్లయితే అక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థించగా దేవుని దూత వచ్చి ఆయనను బలపరిచాడు. లూకా 22:43లో. ఇంకొక సందర్భం లూకా సువార్త 11:1లో చూసినట్లయితే యేసు ప్రార్థించుటయు ఆయన ప్రార్థనకు జవాబు వచ్చుటయు చూచిన శిష్యులు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పమని అడిగారు. లూకా 11:1లో. ఆ కాలమందు ప్రార్థనాత్మ కుమ్మరించబడలేదు. నేడు మనం ప్రార్థిస్తున్నట్లుగా వారికి ప్రార్థించటం తెలీదు. ఇప్పుడు మనం ఎలాగైతే ప్రార్థిస్తున్నామో అప్పుడు వాళ్ళకి ప్రార్థించటం తెలీదు. ఆదాము అవ్వలకి లేదు, ప్రార్థించడం తెలీదు. కానీ ఎనోషా పుట్టినప్పుడు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది అన్నట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఆ కాలంలో ప్రార్థనాత్మ కుమ్మరించబడలేదు. మనకైతే మనం ప్రార్థిస్తున్నట్టు వాళ్ళకి ప్రార్థించడం తెలియలేదు. ఆనాటి అలవాటు ఏంటంటే పెద్దలైనటువంటి రబ్బీలు మాత్రమే దేవునికి మొరపెట్టాలి. వారు మాత్రమే నూతన ప్రార్థనలు రాసిచ్చి ఆ ప్రార్థన చదువుకోవాలన్నమాట. ఆ రాసిచ్చేటువంటి అధికారం వాళ్ళకి కలిగింది. ఇతరులు ఆ ప్రార్థన బిగ్గరగా చదవాలి. రబ్బీలు రాసిన ప్రార్థన. రబ్బీ అని చెప్పి పిలువబడినటువంటి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఆ ప్రకారమే ఒక కొత్త రక ప్రార్థనను తనను వెంబడించే వారికి నేర్పిస్తూ ఉండేటువంటి వాడు. నేర్పించాడు. రబ్బీ అంటే యోహాన్నప్పుడు రబ్బీ అని పిలిచేవారు అన్నమాట. ఆ రబ్బీగా పిలువబడినటువంటి యోహాన్ గారు, ఆ బాప్తిసం ఇచ్చే యోహాన్ కూడా ఇలాగే మరి వాళ్ళు నేర్పించాలి కాబట్టి తనతో ఫాలోవర్స్ ఉన్నటువంటి వారికి నేర్పించాడు. అయితే ఆ ప్రార్థన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కాబట్టి మనకు తెలియదు. అంటే దేవుడు ఏమీ చిలక పలుకు వంటి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పలేదు. కేవలం ఒక మాదిరిని చూపించాడు అంతే. ప్రార్థించవలసినటువంటి విధానము తెలియజేశాడు. ఈ ప్రార్థనలో 4 భాగాలు ఉన్నాయి మీరు గమనించినట్లయితే. నెంబర్ 1 దేవుని పిలిచేటువంటి పిలుపు. నెంబర్ 2 దేవునికి చెందినవి అంటే నామము, రాజ్యము, చిత్తము. మూడవదిగా మనకు చెందినవి ఉన్నాయి అంటే ఆహారము, క్షమాపణ, శోధనలో విజయం. నాలుగవది దేవునికి ఆరాధన. గమనించాలి. ఈ యొక్క మన విషయాలు గమనించుకుంటూ వెళ్ళినట్లయితే మరి నేను ఈ యొక్క విషయాన్ని, ఈ ప్రార్థనకి సంబంధించినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు చాలా అమూల్యమైన సత్యాలు ఒక 8 పాయింట్లుగా నేను దీన్ని చెప్తాను. మీరు రాసుకుంటేనే కానీ అర్థం కాదు ఇది. నెంబర్ 1 పరలోకమందున్న మా తండ్రి. మనం దేవుని కుటుంబంలో ఉన్నాము. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం అనేటువంటి బంధుత్వము మనల్ని ప్రార్థించడానికి ప్రేరేపిస్తుంది. దేవుణ్ణి ఎలాగ సంప్రదించాలనేటువంటిది అనేకులకు తెలియట్లేదు కాబట్టి ఏదో ఒక మాటతో సంబోధించుచున్నారని చెప్పి మనం పరలోకమందున మా తండ్రి అని పిలిచినాం. ఇందులో ఒక మధురమైనటువంటి బంధుత్వం ఉంది. రోమా 8:15లో మీరు చదువుకోవచ్చు. ఆయన తండ్రి, మనము పిల్లలం. ఆయన అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆ యొక్క పుత్ర స్వీకారం మనకున్నది రోమా 8:15 ప్రకారం. యోహాను 1:12లో తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. యోహాను 1:12 ప్రకారం. తిరిగి జన్మించడం ద్వారా దేవుని కుటుంబ సభ్యులై ఉన్నారు మనమంతా కూడా.
వింటున్నారా? తిరిగి జన్మించట ద్వారా దేవుని కుటుంబ సభ్యులై ఉన్నారా? మీకును దేవునికి మధ్య కలిగినటువంటి సంబంధం తండ్రి బిడ్డల మధ్య కలిగిన సంబంధం వల్ల ఉందా? ప్రశ్నిస్తున్నాను నేను. ఉందా? కొంతమంది అనాథల వలె, కొంతమంది బిచ్చగాళ్ళ వలె, కొంతమంది అన్యుల వలె దేవుని ఎదుకు వస్తూ ఉన్నారు. ఒక బాలిక ప్రభుకు ఉత్తరం రాసిందంట. ప్రియ ప్రభువా, కేర్ ఆఫ్ పరలోకం, వయా ఆకాశ మండలం. వింటున్నారా? ఆ, దేవుని తండ్రి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సంబోధించాడు. వింటున్నారా? దేవుణ్ణి ఎలా పిలాలో ఆయన మాదిరించి వెళ్ళాడు. మనకి తండ్రి అని సంబోధించాడు. నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. యోహాను సువార్త 20:17. గమనించాలి. పాకిస్తాన్ దేశంలో కరాచీ పట్టణానికి చెందినటువంటి ఒక స్త్రీ నా తండ్రి అనేటువంటి పుస్తకాన్ని రచించారంట. మహమ్మదీయ మార్గంలో దేవుని ఒక న్యాయవాదికి, ఒక న్యాయాధిపతిగా తలంచుచున్నారు. మహమ్మదీయ మార్గంలో దేవుణ్ణి ఒక న్యాయాధిపతిగా వాళ్ళు అనుకుంటున్నారు. ఒక మిషనరీ ఆమెను ప్రభు యొద్దకు నడిపించింది. దేవుడు ప్రేమ గల తండ్రినియు కనికరం గలవాడని పరిచయం చేస్తే ఆమె క్రీస్తుని అంగీకరించిందంట. దేవుని ప్రేమను అపరిమితంగా రుచించిందంట. కీర్తన 115:3లో మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చే వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారి కుమారుడు హక్కుపూర్వకంగా వైట్ హౌస్ అంతటా కూడా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు ఆ టైంలో. ప్రస్తుతం మనకి ట్రంప్ గారు. కానీ నేను చెప్తున్నటువంటిది అబ్రహాం లింకన్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడున్న కాపలా కాసేవాళ్ళు ఎవరు కూడా అడ్డగించలేదు. ఇతరులు కూడా మరి వచ్చి, ఇతరుల పిల్లలు కానీ ఎవరైనా వచ్చి అలా ఆడుకుంటారా? లేదు. ఎందుకనంటే ఆయన అమెరికా అధ్యక్షుడి కుమారుడు కాబట్టి ఆయన అల్లరి చేసినా, అక్కడ ఆడుకున్నా, ఏం చేసినా ఎవరు కూడా ఆటంకపరచలేరు. అదే బిడ్డ యొక్క హక్కు, అధికారం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ట్రైను కొండెక్కుతూ ఉంది, లోయలు గుండా వెళ్తుంది, అనేక మలుపులు తిరుగుతూ ఉంది. అది చాలా రాత్రి సమయం. మరి ఒక బాలిక ఎక్కుతూ దిగుతూ ఉన్నదంట. అప్పుడు ఎవరో అన్నారంట, అమ్మా ఎందుకు అలా ట్రైన్ ఎక్కి దిగుతావు, ట్రైన్ వెళ్ళిపోతే అని మిగతా ప్రయాణికులు అందరూ అడిగారంట. అందుకని ఆ బాలిక అందంట, హలో, నన్ను విడిచిపెట్టి ట్రైన్ కదలదో. ఎందుకో తెలుసా? ఈ ట్రైన్ డ్రైవర్ ఎవరో కాదు, మా నాన్నగారే. ఆయన ఎన్నడూ నన్ను విడివడు, ఎడబాయడు అని జవాబిచ్చిందట. సహోదరి స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఆ తండ్రే నీ సృష్టికర్త. నిన్ను ఎన్నుకొనినవాడు, పేరు పెట్టి పిలిచినవాడు, నిన్ను చక్కగా నడిపించేవాడు. కాబట్టి ఈ లోకంలో ఏదైనా సరే బెడిసి కొట్టొచ్చు, కానీ తండ్రి బిడ్డల సంబంధం ఎప్పటికీ కూడా అది ఎవర్ గ్రీన్ అనమాట. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఇచ్చినటువంటి పోస్ట్ మళ్ళీ కుమారుడిగానే ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి కుమారుడిగానే స్వీకరించాడు. ఎన్ని తప్పుదాలు చేసినా, ఎంత దూరమైనా, ఏది ఏమైనా తండ్రి బిడ్డల సంబంధం తెగిపోనిది, ఆగిపోయినది, సాగిపోయేటువంటిది అన్నమాట. హల్లెలూయా. అందుకనే మనం దేవుణ్ణి తండ్రిగా భావించి పరలోకమందున తండ్రి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ రెండవది, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ నామము ఏమిటి అని చెప్పి మోషే అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఉన్నవాడను అనువాడను జవాబిచ్చాడు. నిర్గమకాండం 3:14. నిర్గమకాండం 3:14 చదువుకోండి. అసలు నీ పేరేంటయా అని అడిగితే
ఏంటి నీ నామం ఏంటి అని అడిగితే మోషే గారు దేవుడు చెప్తున్నాడు అనమాట, ఉన్నవాడను అనువాడను అన్నాడు. హల్లెలూయా. మలాకి 3:6లో చూస్తే, మలాకి గ్రంథం 3 అధ్యాయం 6 మీరు చదివితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటా ఉన్నాడు. కీర్తన గ్రంథం 102:27లో చూస్తే, కీర్తనల గ్రంథం 102 అధ్యాయం 27 నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. హల్లెలూయా. విలాపవాక్యములు 3:22 చూస్తే, విలాపవాక్యములు 3:22 చూస్తే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8లో చూస్తే, ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, డాగు మచ్చ ముడత లేనటువంటి ఆయన నిర్దోషి, సంపూర్ణుడు, ఆమేన్, నిష్కళంకమైన వాడు. మనం ఆయన వలె మారాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పటికే ఆయన పరిశుద్ధుడు. ఆయన మరలా పరిశుద్ధపరచబడవలన కాదు. మనం ప్రార్థన చేస్తాం, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అన్నాం అంటే ఆయన పరిశుద్ధుడు కదా. ఇప్పటికే ఆయన పరిశుద్ధుడు ఆల్రెడీ. పిల్లలకు శుభ్రమైన బట్టలు ధరింపజేసి శుభ్రంగా ఉంచుకోమని చెప్తూ ఉంటాం మనం. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు అనేటువంటి భావం మనము పరిశుద్ధంగా ఉండవలననేటువంటి పట్టుదలను కలుగజేస్తూ ఉన్నది. వింటున్నారా? పిల్లలకి శుభ్రమైన బట్టలు ఉతికేసేసాం, మళ్ళీ ఏమంటాం? శుభ్రంగా ఉండి అంటాం. అంటే వాళ్ళు శుభ్రంగా లేరా? ఆల్రెడీ నీకున్న శుభ్రతను గుర్తు చేస్తూ ఉన్నమాట. వింటున్నారా? మంచి బట్టలు వేసి పిల్లల్ని తయారు చేసి కూర్చోబెట్టి మనం ఏమంటాం? శుభ్రంగా ఉంటాం. అంటే ఆల్రెడీ శుభ్రమే, ఆల్రెడీ వాళ్ళు నీట్గానే ఉన్నారు. ఇలానే ఉండు అని ఆ నీట్నెస్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాం. అంటే ఇక్కడ యెహోవా నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే దేవుని నామం ఆల్రెడీ పరిశుద్ధమే. కానీ మళ్ళీ ఎందుకన్నా మాట పలుకుతున్నామంటే, దేవా నీ నామం పరిశుద్ధమైనది అని ఆ గుర్తు చేయటం ద్వారా మనల్ని పరిశుద్ధపరచుకుంటూ మనల్ని మనం పరిశుద్ధత కాపాడుకోవటానికి అది ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైంది మీకు అందరికీ? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు అనేటువంటి భావము, మనం పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి పట్టుదల కలుగజేస్తుంది. అందుకని కాబట్టి ఇక్కడ దేవుని ప్రసన్నతను గ్రహించినటువంటి యెషయా గారు, అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసం చేయుచున్నానని కేకలు వేశాడు. దేవుని నామం పరిశుద్ధమైంది. ఆయన నామాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి మనము ఆయన నామమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మనము క్రైస్తవులము, ఎందుకంటే క్రీస్తు యొక్క నామం మనకు ధరించజేయబడింది కాబట్టి, ఆయన నామంలోనికి మహిమ మరి మనకు అనుగ్రహించబడింది కాబట్టి దానిని మనం పాడు చేయరాదు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15:16లో చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టెదను. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడెను. ఇర్మియా 15:16లో ఆ నామమును మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆ నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అపవిత్రపరచకూడదు, అశ్రద్ధ చేయకూడదు, అన్యుల ద్వేషించుటకు చోటు ఇవ్వకూడదు. ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్న తండ్రిని అడగండి. యోహాను సువార్త 14, 13, 15, 6, 24 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 14 అధ్యాయం 13 వచనం, 15 అధ్యాయం 6, 24 వచనాలు మీరు చూసినట్లయితే, ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామమున తండ్రిని అడగాలి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతునని చెప్తున్నాడు. ఫిలిప్పీ 2 అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే, అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒంగునట్లు ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము,
నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. సామెతల 18:10. మార్కు సువార్త 16వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాల వరకు మీరు చదువుకుంటే యేసు నామమును ఉచ్చరించినప్పుడు దెయ్యాలు వణుకుచూ ఉన్నాయంట, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంట. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, నా నామమున దెయ్యాలను మీరు వెళ్ళగొడతారని ఉంది అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా నామాన ఏం చేస్తారంటండి? మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నా నామాన మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది తెలియకనే చాలామంది జీవిస్తూ ఉన్నారు. దేవుడు దెయ్యాలు వెళ్ళగొడతాడు. దేవుడు కాదు, నువ్వు వెళ్ళగొడతావు. హల్లెలూయా, అర్థమైందా? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. 2, మూడవ విషయం ఏంటంటే నీ రాజ్యం వచ్చును గాక. ఇక్కడ నీ రాజ్యం అనేటువంటి మాటలో 3 భాగాలు ఉన్నాయి. వింటున్నారా? నీ రాజ్యము అనేటువంటి మాటలు 3 భాగాలు. నెంబర్ 1 ఏంటంటే మనలో స్థాపించబడు ఆత్మ సంబంధమైన రాజ్యం. అంటే మనలను మనం కాదు, అపవిత్ర ఆత్మలు కాదు, దేవుడే పాలించాలి. వింటున్నారా? మనల్ని మనం పాలించుకోకూడదు, అలాగే మనల్ని అపవిత్రాత్మ కూడా పాలించకూడదు. మరెవరు? దేవుడే పాలించాలి. ఆయనే పాలించేటువంటి ప్రభు. నెంబర్ 2, అక్షరార్థమైన రాజ్యం. అంటే ఇది 1000 ఏండ్ల పాలన, లోకమంతటా కూడా క్రీస్తు రాజ్యం రావాలి. మరి లంచం పుచ్చుకునుట, అవినీతి, అరాచకాలు, హత్య, దోపిడీ ఇవన్నీ తొలగిపోవాలి. ఇది 2వది. మరిగా 3వది ఏంటంటే పరలోక రాజ్యం. అది నిత్యకాలము నిలిచినటువంటి రాజ్యం, నిత్య రాజ్యం. మత్తయి సువార్త 3:2లో చూసినట్లయితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందురని బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ప్రకటించాడు. మత్తయి సువార్త 4:17లో చూసినట్లయితే ఆ ప్రకారమే క్రీస్తు ప్రకటించెను. ఆ ప్రకారమే క్రీస్తును ప్రకటించారు. అలాగే మత్తయి 10:7లో శిష్యులు కూడా దీనినే ప్రసంగించడానికి బయలువెళ్ళారు. కొలస్సీ 1:13లో అది ప్రియ కుమారుని రాజ్యము. గమనించాలి, కొలస్సీ 1:13 ప్రకారం అది ప్రియ కుమారుని రాజ్యం. ఇక్కడ పాప జీవితం నుంచి పరిశుద్ధ జీవితానికి వచ్చినప్పుడు పాతాళ రాజ్యంలో నుంచి యేసుక్రీస్తు రాజ్యంలోకి వస్తూ ఉన్నాం. దేవుడు రాజులకు రాజుగా ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు, సదాకాలం పాలిస్తూ ఉన్నాడు. ఆయనే నిత్యమైనటువంటి చక్రాధిపతి. దావీదు 40 సంవత్సరాలు పాలించాడు, సొలొమోను 40 సంవత్సరాలు, మరి సౌలు 40 సంవత్సరాలు. గమనించాలి, అందరూ 40. కానీ ప్రభు మాత్రం శాశ్వత కాలం పాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతమే లేదు. కొంతమంది భారతదేశాన్ని, కొంతమంది శ్రీలంకను, కొంతమంది పాకిస్తాన్ని పాలించవచ్చు. కానీ ప్రభు రాజ్యం ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రియులారా, దేవుని రాజ్యం మానవ హృదయాల్లో స్థాపించబడాలి. అది అదృశ్యమైన రాజ్యం. పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగి ప్రతి వారి హృదయంలో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. రాజ్యానికి సైన్యం కలదు ప్రియులారా. దేవుని రాజ్యంలో వేల వేల దేవదూతలు ఉన్నారు. ఆయన సమాధానకర్త. హల్లెలూయా, విన్నారా? వేల వేల దేవదూతలున్నా కానీ దేవుడు సమాధానకర్త. సాలేము రాజా, సూర్యుని కాంతి వలె నీ రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినందున మనము రాజ్యపుత్రులుగా ఉంటూ ఉన్నాం. దేవదూతలు మనకు పరిచర్య చేసేటువంటి ఆత్మలై ఉన్నారని హెబ్రీ 1:14లో మనం చదువుతూ ఉన్నాం. సువార్త విషయంలో ప్రయాసపడేటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నామని చెప్పి ఫిలిప్పీ 4:13లోను, లూకా 10:20లో మనం చదువుతూ ఉన్నాం. ఫిలిప్పీ 4:3లోను, ఫిలిప్పీ 4:3, లూకా 10:20. అక్షరార్థమైనటువంటి రాజ్యాన్ని క్రీస్తు ఈ లోకంలో స్థాపించాడు.
ఆయన యాకోబు కుటుంబీకులను ఎల్లప్పుడూ కూడా పాలించును. ఆయన రాజ్యమునకు అంతము ఉండదు. లోక 1:33, లోక 1:33. దానియేలు గ్రంథం 2:14, 6:26, 7:27. గమనించాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం, 6వ అధ్యాయం 26వ వచనం, 7వ అధ్యాయం 27వ వచనం. ఇవన్నీ చదివితే పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. అది యుగయుగముల వరకు నిలుస్తుంది. ఆమేన్. ప్రకటన 11:15లో ప్రకటన 11:15లో 7వ దూత బూర ఊదినప్పుడు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం అయిపోయిందంట. హల్లెలూయా. 1 తెస్సలోనిక 4, 16, 17, 18 మీరు చదివినట్లయితే 1 తెస్సలోనిక 4, 16, 17, 18 చదివినట్లయితే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుంచి ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు తనను తృణీకరించినటువంటి సిలువ వేసినటువంటి లోకానికి తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా వచ్చి పరిపాలన చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి మీ వద్దకు వస్తాను, మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. యోహాను సువార్త 14:28. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిప్పైన్ దేశం జపాన్ వశమైపోయింది. అప్పటి అమెరికా సైన్యాధిపతి మెక్ ఆర్డర్ తన దేశానికి బయలుదేరినప్పుడు ఫిలిప్పైన్ ప్రజలు ఏడ్చారంట. మేము మరలా వస్తామని చెప్పి పెద్ద సైన్యంతో వచ్చాడంట. విమానాశ్రయంలో ఆయన దిగినప్పుడు ఎన్నో తుపాకులు ఆయన వైపు చాపబడ్డాయి. అయినా సరే మరణాన్ని గురించి భయపడక యుద్ధం చేసి ఫిలిప్పైన్ దేశాన్ని విడిపించాడంట. వింటున్నారా? యోహాను సువార్త 16:33లో దేవుడు చెప్తున్న మాట, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఆయన ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు తెలుసా? నేను లోకాన్ని జయించాను అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. రోమా 8:17 ప్రకారం మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు తోటి వారసులం. ఆమేన్. మీకు ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడింది. 1 పేతురు 1:5 ప్రకారం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, 4వదిగా నీ చిత్తము. ఆమేన్. ప్రతి దానికి ఈ మాట వాడతారు అందరం. దేవుని చిత్తమైతే, నీ చిత్తమైతే అని. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. నీ చిత్తం అంటే పరలోకమందున్నటువంటి దేవదూతలు, కెరూబులు, శరాపులు దైవ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు. దేవుని ఆజ్ఞలను సంతోషంగా నిండుగా ఆటంకం లేకుండా తక్షణం చేస్తున్నారు. ఆయన మాటలను ఆలకించి సంపూర్ణంగా విధేయులవుతున్నారు. ఆ ప్రకారమే భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తం గ్రహించి ఆత్మ నడిపించుచున్నటువంటి ప్రకారం ఉండటానికి మనం సమర్పించుకోవాలి. మన సొంత జ్ఞానము, స్వయం చిత్తము వద్దు ప్రియులారా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అలాగే ప్రభు మార్గం తలంపులు కూడా ఉన్నాయని యెషయా గ్రంథం 55:8-9 మనం చదువుతున్నాం. యెషయా 55:8-9. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు మీరు చదివినట్లయితే కొలస్సీ 1:9-12 మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తము సంపూర్ణంగా గ్రహించిన వారై ఉండవలెను. ఆమేన్. ఇక్కడ మీ జీవితాన్ని గురించినటువంటి ప్రభువుకు ఒక ప్రణాళిక ఉంది. ఆ మార్గంలో మరి మీరు వెళ్తూ ఉండగా సంపూర్ణమైనటువంటి సమాధానము, నెమ్మది, జీవితమంతా ఆశీర్వాదం ఉంటుంది. మీరు అవివేకులుగా కాకుండా ప్రభు చిత్తమేదో గ్రహించండి. ఎఫెసీ 5:17లో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వింటున్నారని నమ్ముతున్నాను నేను. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఎంతో ఏడ్చాడు. ప్రభు దానికంటే మంచి ఉద్యోగం ఇచ్చాడు. ప్రభు చిత్తం నెరవేరింది. సంతోషంగా ప్రభుని స్తుతించాడు. ఆమేన్. ప్రభు చిత్తానికి అప్పగించుకున్నటువంటి అనేక సార్లు వేదనకరంగా ఉండొచ్చు. ప్రభు చిత్తాన్ని మనకు సమర్పించుకున్నప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఆయనను ప్రేమించేటువంటి వారికి రోమా 8:28 ప్రకారం మరి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నాయంట. ఆమేన్. కీర్తన గ్రంథం 138 అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఇష్టానికి విరుద్ధంగా కొన్ని కార్యాలు జరిగినప్పుడు సొమ్మసిల్లిపోవద్దు. ఇతరుల మీద నేరం మోపొద్దు. ప్రార్థించండి, ప్రభువును స్తుతించండి. ఆయన
కీడును మేలుగా మార్చేటువంటి వాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ కూడా తండ్రి చిత్తం చేశాడు. నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాడు. మత్తయి సువార్త 26 అధ్యాయం 39 వచనం, మార్కు 14:36. ఈ రెండు మీరు చదువుకోండి. సో నీ చిత్తము అంటే 4 పాయింట్లో 5వ పాయింట్ అనుదిన ఆహారము. వింటున్నారా? ఆత్మీయ, శరీర, ఆత్మ సంబంధమైన అక్కరల యావత్తు కూడా ప్రభు అనుదినము తీర్చేటువంటి వాడు. మంచి ఈవులు ఇయ్యనెరిగినటువంటి పరమ తండ్రి ఆ పాదాల యొద్ద మన ప్రతి ఉదయము కనిపెట్టడం ఎంతో అవసరం. అందుకనే మత్తయి 6:25-31 ఏమంటాడు తెలుసా? ఏమి తిందుమో ఏమి తాగుదుమో చింతించొద్దు, సమస్త అక్కరల కొరకు ప్రభు మీద ఆనుకొనండి. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన మాత్రం కాకుండా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని రాజ్యము, దేవుని వాక్యము, వాగ్దానం అంతా కూడా పరలోకమన్నగా ఉన్నది. ఆసక్తితో చదవండి, స్వతంత్రించుకోండి. అవన్నీ మీ కొరకే. కీర్తనలు 19:10 అవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. ప్రభు మనల్ని ప్రతి దినము పోషించి బట్టలు ధరింపజేసి నివసించడానికి ఇల్లు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కాబట్టి ఆయన స్తుతించాలి. కొంతమంది భుజించడానికి ముందు కూడా ప్రార్థించరు, భోజనం చేయడానికి ముందు కూడా ప్రార్థన చేయరు. ఒక్క పూట భోజనం కూడా లేనటువంటి నిరుపేదలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నిమిత్తం చెరసాలలో ఆకలితో ఉండేటువంటి దేవుని బిడ్డల కొరకు ప్రార్థించండి. ఆహారం మనకు అనుదినం అవసరమైంది. ఆడంబర జీవితాన్ని కోరుకోకుండా ప్రజల అక్కరలు తీర్చబడటానికి ప్రార్థించండి. పాపం నుంచి పారిపోండి. సామెతలు 6:26 వేశ్య సాంగత్యం చేయువానికి రొట్టె తొనక మాత్రం మిగిలిండునంట. 6వ పాయింట్ మనం చూసినట్లయితే మా రుణములను క్షమించుము. అనేక మంది నా ప్రార్థన ఆలకించబడలేదు, నా ప్రార్థనకు జవాబు రాలేదు అని చెప్తున్నారు. దానికి కారణం వారి క్షమింపరానటువంటి స్వభావం అన్నమాట. మార్కు సువార్త 11:24-25 వచనాలు చూసినట్లయితే మీరు ఒకని మీద విరోధమేమైనను కలిగినడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెలను వారిని క్షమించుడి. మీరు క్షమింపని ఎడల పరలోకమందున మీ తండ్రి మీ పాపను క్షమింపడు. మత్తయి సువార్త 5:23-24 వచనాలు చూసినట్లయితే మొదట సహోదరునితో సమాధాన పడవలను, తర్వాత కానుక అర్పించవలనని ఉంది అక్కడ. వింటున్నారా? మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించును. మత్తయి 6:14-15. యేసు ప్రభువారు ఎంతో ప్రేమపూర్వకంగా ఇతరులను క్షమించాడు. తనను అప్పగించినటువంటి యూదాను స్నేహితుడా అని పిలిచాడు. సిలువలో తండ్రి వీరిని క్షమించుము, వీరేం చేయుచున్నారో వీరెరుగునని ఆయన గోజాడాడు. మనం తరచుగా ఇతరులని గాయపరుస్తూ ఉన్నాం. వెంటనే మిమ్మల్ని తగ్గించుకొని క్షమాపణ అడగండి. ఆ ప్రకారం ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే మీరు గాయాలతోనూ పుళ్ళతోనూ జీవించకుండా వారిని క్షమించండి. జరిగినదంతా కూడా మర్చిపోండి ప్రియులారా. సమాధానాన్ని కాపాడుకోండి. క్షమాపణ అనేటువంటి ఔషధం గాయాలను మానుపుతుందంట. ఆమేన్. 7వదిగా శోధనలోనికి తేక. వింటున్నారా? దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. దుష్టుని నుంచి మాత్రమే కాదు, కీడు నుంచి కూడా మమ్మల్ని రక్షించే నిమిత్తం మనం ప్రార్థించాలి. శోధన వెంబడి శోధన వచ్చినప్పుడు మనకెందుకు శోధనలు? గాయపడిన కాలు మీదే కారం పడినట్టున్నదని చెప్పి అల్లాడుచున్నాం కదా. యాకోబు 1:13 దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధించడు గనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడతానని అనకూడదు. యాకోబు 1:13. 1 కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకొనవలను. 1 కొరింథీ 10:12. వండర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. గమనించాలి, జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. చివరికి వచ్చేసాం. ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంటుంది. టెస్ట్, ట్రయల్స్, టెంప్టేషన్స్. టెస్ట్, ట్రయల్స్, టెంప్టేషన్స్. ఈ యొక్క 3 మాటల అర్థాన్ని మనం గ్రహించాలి. దేవుడు నలుగురిని మాత్రమే శోధించాడు. నెంబర్ 1 అబ్రహాం, నెంబర్ 2 ఇజ్రాయేలీలు, నెంబర్ 3 హిజ్కియా, నెంబర్ 4 యేసుక్రీస్తు. వింటున్నారా?
దేవుడు నలుగురిని మాత్రమే శోధించాడు. అబ్రహాము, ఇజ్రాయేలీలు, హిజ్కియారాజు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేశాడు. ద్వితీయోపదేశకాండం 8:3 వింటున్నారా? ఆహారం వలనే కాకుండా యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని చెప్పి నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేశాడు. ద్వితీయోపదేశకాండం 8:3. అపవాది పేరు శోధకుడు. మత్తయి సువార్త 4:1. 1 తెస్సలోనికై 3:5 మీరు చదువుకోండి. వాడు యోబును శోధించాడు, పేతురును శోధించడానికి అనుమతి అడిగాడు. సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె చల్లించుటకు కోరను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. లూకాసు వార్త 22:31-32 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు అక్కడ సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తున్నాడు. 1 కొరింథీ 10:13 ఉంది ఈ మాట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకునిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇక్కడ ఆయన శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి శోధించబడు వారికి సహాయం చేయగలవాడై అన్నాడు. హెబ్రీ 2:8 ప్రకారం. 1 దినవృత్తాంతాలు 4:10 చూస్తే నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిలో నుంచి తప్పించుము అని చెప్పి ఎబ్బేసు గారు ప్రార్థన చేశాడు. 1 దినవృత్తాంతం 4:10. యోహాను సువార్త 17:27 చూసినట్లయితే తండ్రి నా యందు నీవును నీ యందు నేనను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. కీర్తన 121:8 ప్రభువు మిమ్మల్ని కాపాడువాడు, మీ శోధన నుంచి మిమ్మల్ని కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరం మీ రాకపోకలు యందు యెహోవా మిమ్మల్ని కాపాడును. 121 కీర్తన 8వ. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, చివరగా రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి అంటే దీని అర్థం ఏంటంటే పరలోకమందు భూమి మీదను సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. మత్తయి సువార్త 28:18 ప్రకారం ఆయన మొదటివాడు కడపెట్టవాడు జీవించువాడు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు ఆ తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ప్రకటన 1:17-18. యోబు గ్రంథం 42:2 చూసినట్లయితే నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కానేరదు నేనెప్పుడు తెలుసుకుంటుని అంటున్నాడు యోబు 42:2. 1 యోహాను 4:4 చూసినట్లయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆమేన్. రాజ్యము బలము మహిమ ఆయనవే కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మహిమ ఆయనకు మాత్రమే చెల్లాలి. హల్లెలూయా. సో మరి యొక్క విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభువా ప్రార్థన చేయడం నేర్పించే అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి మనం ఈరోజు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేశాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.